ఏమ్మా బాడీకి కుట్టినావు ఏమో ఎవరు నీకు బాడీకి ఇచ్చింది? దస్తగిరమ్మ. ఎక్కడ ఉంటుంది దస్తగిరమ్మ? ఊళ్ళో ఉంటుందా? ఈ ఇంటి నెంబర్ ఎంత? G8 G8 అంట. బ్లాక్ నెంబర్ G8. నేను మాట్లాడి ఉంటున్నాయిలే నీకు ఇప్పిస్తాను. వాచ్మెన్ లాగానా? అన్నిలో ప్రాబ్లం ఉంది. వస్తుందా నీళ్ళు రాట్లేదా మేడం? ఈ కొలాయిలు ఇనుప కొలాయిలు మేడం, డస్ట్ బట్టి పాడైతాయి. తీసేసేయాలా? వాళ్ళే చేసేదానికి ఇక నువ్వెందుకు? కాదు మేడం, నేను కొలాయిలు పడితే ఏం చేయాలా? తీసేసి కొత్త కొలాయిలు చూస్తాం మేడం. మా టీంను కూడా రమ్మంటాం. మా ఈ గారు ఒకసారి ఇక్కడ ఎక్కడ ఉండేది? ఇక్కడేనా? నీకు పెన్షన్ వస్తుందా? కొద్దిగా అప్లై చేసుకున్నావా? ఏమా బాగున్నారా? సమస్యలు ఉన్నాయా? చూడుకోండి, అక్కడ డ్రైనేజ్ నీళ్ళు మేడం ఎక్కడ చూడాలి? ఓకే, అందరు బాగున్నారు కదా? అందరు బాడెక్కేనా? పైనుంచి కిందకి షిఫ్ట్ చేస్తే నువ్వు బాడెక్కెళ్ళి తీసేయాలా? నువ్వు బాడెక్కెళ్ళి ఉండకూడదు. ఇంకా మీరు అందరు బాడెక్కి ఉంటున్నారా? సొంతం ఇల్లు మీతో అందరు బాడెక్కి మీ ఎక్కడైతే మీరు బాడెక్కిల్లు ఉంటున్నారో అదే ఇల్లు మీకు ఇప్పిస్తా. సరేనా? వెనకలా ఇప్పుడు అందరు అధికారులు వచ్చినారు, అవన్నీ చూపిస్తాను. చెక్ చేయించి చేపిస్తాను. ఇంటి నెంబర్ అక్కడే ఉంటున్నావు, పైనే ఉంటున్నావు. నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకోవాలి. నెంబర్ చెప్పు, ఇంటి నెంబర్ చెప్పు. ఇప్పుడు మీరు బాడెక్కుంటున్నారా? దీంట్లో ఎవరు బాడెక్కించిన వాళ్ళు ఎవరు? రామ్ సుబ్బమ్మ. అక్కడ వాళ్ళ ఇల్లు ఉందా వాళ్ళకి? మీకు ఇల్లు ఇవ్వకపోతే ఈసారి మున్సిపల్ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, వాళ్ళ ఇల్లు అక్కడ రెంట్కి ఇచ్చుకుంటారు. ఎంత మీ నంబర్ ఎంత? ఇంటి నెంబర్ ఎంత చూడు. మీకు రాసుకోండి. మీకు ఇదంతా కంప్లీట్ ఇచ్చినాక ఎంత పడుతుంది? ఈ మొత్తం తీసుకోండి. 3 రోజులు పడుతుందా? రోజు చేస్తే సుమారుగా ఉండదు. నేను వచ్చినప్పుడు పుస్తకాలకు ఒకసారి చేస్తే సుమారుగా ఉంటుంది. ఈ వర్షం ఏదో ఒకటి చెప్తావు. సమస్యలు ఉన్నాయా?
లోపల కూడా కొంచెం నీట్గా పెట్టాలి. ఆ చెట్టు సరే కంపగా ఉండవు. వాడకి ఇంటి నెంబర్ ఎంత మీది? 23 వాళ్ళు తెలిసిన వాళ్ళు మనం ఖాళీ చేరాలంట. మాకు ఇస్తేనే వేరే ఏమైనా ఇప్పిస్తాను. నోట్ చేసి పేరు నోట్ చేసి నాకు చిన్న టైం లేదు నిలబడడం పోవడం 4 సార్లు అయింది. అట్లనే పోతాను. మరి దానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు. కొందరు ప్రతి ఎక్కి దిగడం వాళ్ళ అంటున్నారు మేడం. మాట్లాడి చేపిస్తాను. మీ పేరు చెప్పు, అమ్మాయి రాసుకుంటాను. మీకు షాపులు ఇచ్చింది ఇళ్ళలో ఉండడానికి, షాపులు పెట్టుకోవడానికి కాదు కదా. తీసేయండి, 2 రోజులు తీసేయండి, మళ్ళీ ఒకసారి చెకింగ్. నీళ్ళు కారుతున్నాయా? అది ఇందాక చూసాము పైన ఆ వర్షం నీళ్ళు అట్లా ఆగిపోయింది. నేను చెప్పినాను అదంతా నేను చేపిస్తాను. పైకి చూసాము ఇందాక, నేను చేపిస్తాను. ఇప్పుడు స్థలం ఎక్కడ? మేడం దీసిపాలి లింగాపురం వల్ల మేడం. పాప నేను బాబు చనిపోయినా అప్పుడు పడి చనిపోయినా. పాప ఏం చదువుతున్నావు? బాగా చదువుకోలేదు. స్కూల్ లేదా? ఫంక్షన్ అనేది వచ్చినారు నేను మాట్లాడి చేపిస్తాను. సంవత్సరంలో 2 సార్లు తీసుకొని వస్తుంది నేను అధికారులతో మీటింగ్ జరుగుతుంది. ఇదంతా చూసుకున్న తర్వాత అధికారులతో మీటింగ్ జరుగుతుంది. అన్నీ నేను సెపరేట్ చేపిస్తాను. కింద ఖాళీ ఉన్నాయా? కింద ఖాళీ ఇది ఖాళీ ఉంది. బాడీ ఎప్పించినారు. అసలు ఉండడం లేదు. బాడీ ఎప్పించినారు. ఇక్కడ వాళ్ళ నెంబర్ ఏంటి? కనుక నెంబర్ చూసుకోండి. మీరు ఎక్కడ ఉండేది? అయినా మేడం ఒకటి పాపకి 5 సంవత్సరాలు. ఇప్పుడు చింతపూక హాస్పిటల్లో మాట్లాడుతుంటే ఆమె పోయి నువ్వు కర్నూలు అద్దె పెట్టి రావాలంటే పాపకి హాస్టల్లో చేర్పించడానికి వేరే సార్ కొంచెం మాట్లాడతాను. ఫస్ట్ నేను డీటెయిల్స్ తీసుకోండి. కింద ఇది నోట్ చేసుకో. అదంతా పొలము ఇంతవరకు వస్తుందా? ఆ గోడ వరకు ఇది ఇదంతా కూడా క్లీన్ చేయించాలి. చూడండి ఎంత గలీజ్గా ఉందో. పాములు గీములు వస్తే ఇదంతా కూడా చేపించేసేయండి. 10 రోజులు పడుతుందా? ఇప్పుడు టిట్కో ఉంది కదా, టిట్కో హౌసెస్ దగ్గర ఈ కొంతమంది కొన్ని హౌసెస్కి కరెంట్ రావట్లేదు. మీరు ఈరోజు రండి, సాయంత్రం విజిట్ చేయండి. మా వాళ్ళు కూడా ఉంటారు. మీరు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే మోహన్కి మన వాళ్ళ దగ్గర నుంచి నేను ఉండే వాళ్ళకి డిస్కనెక్ట్ చేయకండి. కొంతమంది మేము ఉన్నా కూడా డిస్కనెక్ట్ చేసామని అంటున్నారు. మీరు ఒకసారి రండి, మన వాళ్ళ దగ్గర ఉండి చూపిస్తాను. ఓకే ఓకే. సాయంత్రం ఏ వస్తాడని చూపెట్టండి, మాట్లాడతాను. మా
పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంలో ఇంకా కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి ఈ సంవత్సరం కొన్ని రోజులు ఓపిక పడితే తప్పకుండా పెన్షన్లు వస్తాయి సరేనా. నేను రాసుకుంటా, అమ్మాయి పేరు రాసుకుంటాను. ఇది అమ్మాయి ఇది అడిగే ఇది ఎవరో చేసినారే, ఇది చేసినారు ఎవరో సొంతం చేసుకున్నారా? వాళ్ళు ఓన్గా చేసుకుంటారు. దాంట్లో లోపలికి బాత్రూమ్ లెక్క కూడా వచ్చింది. ఇవి మొన్న చెప్పినారు మేడం, ఎట్లా చేయాలి? అవి తీపిస్తాం ఓపెన్ చేయడానికి ప్రతి చాంబర్ చూసి మేడం అది వెనక పక్క కూడా అంతా పైపు, పెద్ద పైపు ఉంటుంది. అదంతా పగిలిపోయింది. తీసుకుంటారు. తప్పదు, మీకు తప్పదు, మాకు తప్పదు. ఇలా చేయాలి. ఏమైనా సమస్య ఉన్నాయా? అంత బాగా వస్తున్నాయా? ఎప్పటి నుంచి? పిల్లలకి అది చెప్తాను. పిల్లలకి తల్లి పొందిన డబ్బులు పడాలి. ఒక బాబు వెళ్ళాడు, ఒక పాప వెళ్ళాడు. ఎందుకు ఏదో హౌస్ హోల్డింగ్లో ఉందన్నారు. కంప్లీట్ ఇచ్చారు. చేశాం మేడం, చేశాను. వస్తారులే నేను ఎలా అది ఈ నెలాఖరికి కొత్త బాయ్. ఇల్లు ఉంది, దాంట్లోనే షాప్ పెట్టుకున్నాం. అట్లా పెట్టుకోవడానికి ఉండదు కదమ్మా. అయితే అందరూ షాపులు పెట్టుకుంటారు. పెట్టుకున్నాం మేడం, అందుకే పెట్టుకున్నాం. అన్ని తీపిచ్చేస్తాము. షాపులు ఎవరు పెట్టుకోవడానికి లేదట్లా. ఇది ఇల్లు చూడండి. ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ ఉండడానికి ఏడుంది? ఎక్కడుందమ్మా? ఏది అమ్మేది? ఏది అసలు ఎక్కడ ఎవరు ఉంటున్నారు ఇక్కడ ఇంట్లో? ఇల్లు లేక రోడ్డు మీద పడి ఏడుస్తుంటే మీరు షాపులు పెట్టుకోరానుక కిటికో ఇల్లు ఇచ్చింది. మేము ఫస్ట్ ఇంట్లోనే ఉన్నాం మేడం, ఎంక్వైరీ చేసుకోండి మేడం. చూడండి, కమిషనర్ సార్ కిటికో ఇల్లు ఇచ్చింది వ్యాపారాలు చేసుకోవడానికి కాదు, మీరు ఉండడానికి. మీకు ఇల్లు లేకపోతే ఇక్కడ ఉండండి. మళ్ళీ ఇంకొక చోట బాడకి తీసుకోవడం ఏంటి? మీరు నాకు అర్థం కాదు సార్. సరిపోగానే మేడం, బతుకు కోసం మీకు ఇక్కడ షాపులు పెట్టుకోవడానికి కాదు ఇల్లు ఇచ్చింది, అర్థమైందా? చాలా మంది ఇల్లు లేక ఇక్కడ రోడ్డు మీద పడి ఉన్నారు. కొంతమంది పెట్టుకున్న తర్వాత మేడం మేము పెట్టుకున్నాం. వాళ్ళని సజెషన్ తీసుకునే పెట్టుకున్నాం. ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయించండి. ఎక్కడ ఒక దగ్గర ఒక ప్రాంతంలో అంతా కలిసి అన్న పక్కన రోడ్డు బంక్ వేసుకుంటే కమిషనర్ గారు జరుగు. సరుకులు నింపినారు. షాపులు పెట్టుకున్న సంగతి కూడా మీకు తెలియకపోతే ఈమె ఇక్కడ ఉంటుందంటే పక్కన మళ్ళీ బాడకి తీసుకున్నారు. ఇల్లు పక్కన ఇల్లు చూడుకోండి. పాప డెలివరీ ఆచార్తాను మేడం, రాన్సుపులు మేడం ఉంది కదా మా వదిన. రెండోది అది నోట్ చేసుకో. చూసినావా? నా పేరు నాగరాజు మేడం. లాక్ చేస్తుంది. నాగరాజు ఇది అది రెండు నోట్ చేసుకోండి. బండ ఇప్పిస్తానని చెప్పు. పెద్దనా ఇప్పిస్తాలే నేను. వీల్ చైర్ అంటే రాసుకోవా? ఏం చేస్తున్నారో మీరు? ఎప్పుడైనా వచ్చినారా ఇక్కడికి? ఎప్పుడైనా ఇంకా స్కూల్ పోలే ఇంకా ప్రసాదం ఇది తీసుకోవద్దా? ఇది మేము చెప్పినా కూడా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళడానికి లేదు. సంవత్సరం అన్నకి కూడా చాలా సార్లు చెప్పినా మేడం, నీళ్ళు వెళ్ళడం లేదని. సరే ఏదైనా ఎక్కడైతే వేస్తున్నారు కదా, మరి క్లీన్ చేయాలి కదా. సంవత్సరం చెప్పినా మేడం, మీ అన్నకి చెప్పినా డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఉంటాడు. ఉదయం పూట రోజు అక్కడ మీరు వస్తారా? చెప్పినా మీకు చెప్పినప్పుడు మీరు అది తీపిమని చెప్తే అది నీళ్ళు వెళ్ళడానికి లేదు, మాదంతా తీసేపిస్తామన్నారు. కానీ ఇంతవరకు అన్ని అన్ని
ఎవరు ఇంటి నెంబర్ నోట్ చేసుకో. ఈ స్టేయింగ్ ఫర్ రెంట్ అంట. బాడకుంటున్నా ఇంటి నెంబర్ చెప్పు. నోట్ చేస్తాను. అట్లా తీసుకోవాలనుకుంటా కనుక్కుంటారా? స్థలాలు బాగలేవు, కొంచెం జరిగింది ఏమంటే చెప్పుకోవడం మీరు దయ చూపించుకోండి. సీసీ కెమెరాలు ఏమన్నా మాకు పెట్టి సేఫ్టీ ఉంటుంది మేడం. అట్లా కాదు, చిన్న పిల్లల కేసులు పెట్టలేదు అక్కడ పోయి ఏం తల్లికి ఇవ్వడం పోలీస్ స్టేషన్ అట్లా పిల్లలని బట్టి మేము పనులకే పోతాం మేడం. మాకు మంచి చాలా సీరియస్ ఇష్యూ. మాకు కెమెరాలు పెట్టి కంప్లైంట్ ఇచ్చినారా? ఈరోజు ఉదయము మరి తెల్లవారుజామునే ఇక్కడికి టిట్కో హౌసెస్ దగ్గరికి రావడం జరిగింది. మన భూమా మన ధీమా కార్యక్రమము, అదేవిధంగా ఏదైతే ఇంటింటికి తెలుగుదేశము కార్యక్రమం ఉందో అవన్నీ కూడా ఈరోజు ఈ ఏరియాకి వచ్చి చేయడం జరిగింది. నిజంగా ఈ ఏరియాకి ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒకే సమస్య పదే పదే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లము, అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో కట్టిన ఈ హౌసెస్ కి సరిగ్గా క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ టిట్కో హౌసెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఎవరికైతే మనము టౌన్లో సిటీలలో స్థలాలు ఇవ్వడం ఇబ్బంది అవుతుందో అటువంటి వాళ్ళకి కట్టించడానికి టిట్కో హౌసెస్ అప్పట్లో పెట్టడం జరిగింది. ఈ టిట్కో హౌసెస్ మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ టిట్కో హౌసెస్ వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, స్థలం లేని వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఇల్లు కేటాయించాలని చెప్పి గతంలో అందరూ కూడా అనుకొని ఈ టిట్కో హౌసెస్ కట్టించడం జరిగింది. కట్టించిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేసి, బాడకి ఎవరికి పడితే వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు బయట వాళ్ళు సపరేట్ గా ఎక్కడ ఉంటూ ఇది బాడకి ఇచ్చి తప్పుగా ఉపయోగించుకున్నారు. అదే కాకుండా ఒక్కొక్కరికి 2 లేదా 3 ఇల్లు కూడా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు ఇలా చాలా కంప్లైంట్లు టిట్కోలో ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహించడం జరిగింది. చాలా మందికి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా మనకి కలెక్టర్ గారికి తర్వాత మినిస్టర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఇది మొత్తంగా ఎక్కడైతే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, రోడ్స్ ప్రాబ్లం ఉందో, అప్రోచ్ రోడ్ ప్రాబ్లం ఉందో, తాగునీటి ఏది ఇందాకే కాంట్రాక్టర్ తో మాట్లాడడం జరిగింది. ఆ ట్యాంక్ పెట్టారు, ఆ ట్యాంక్ ఇంతవరకు దాన్ని కట్టించలేక దాన్ని అక్కడ మధ్యలో ఆపేయడం జరిగింది. సో ఆయనతో కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడి ఆయనకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వెంటనే వచ్చి పనులు మొదలు పెట్టమని చెప్పాను, రేపే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ టిట్కోకి ఇక్కడికి రావడము, దీనికి చాలా మెయింటెనెన్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇది మున్సిపాలిటీ వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలా లేకపోతే టిట్కో వాళ్ళు చేయాలనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. అది కూడా మినిస్టర్ గారితో మాట్లాడి సరైన గైడెన్స్ తీసుకొని ఇక్కడ అంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది అవుట్ సైడర్స్ లేకపోతే చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడం తోటి ఏమవుతుందంటే రెంట్ కి కొంతమంది యూత్ ఎవరైతే కొన్ని అలవాట్లు తాగడం ఈగడం అలవాట్లు ఉన్నాయో వాళ్ళ వల్ల కూడా మహిళలు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఇక్కడ మహిళలు కూడా మాకు సేఫ్టీ విషయంలో ప్రాబ్లం ఉందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో సీసీ కెమెరాలు కొన్ని చోట్ల పెట్టారు, కొన్ని చోట్ల పెట్టలేదు. ఆ సీసీ కెమెరాలు కూడా వెంటనే కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఏ విధంగా కేటాయించవచ్చో కేటాయించి కొదవ ఏదైతే డబ్బులు ప్రాబ్లం ఉందో అది మా తరపు నుంచి మేము సీసీ కెమెరాలు పెట్టిస్తామని చెప్పి కూడా సందర్భంగా ఇక్కడ ఉన్న టిట్కో ఇళ్ళ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ చాలా మంది లోపల కొన్ని షాపులు పెట్టుకున్నారు, దాన్ని వేరే విధంగా కూడా ఉపయోగించుకుంటున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నారు, చాలా మందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే షాపులు పెట్టుకొని వేరే విధంగా టిట్కో ఇల్లు వాడుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వెంటనే మీకు ఇల్లు ఉంటే మాత్రం బయట ఎక్కడైనా ఇల్లు ఉంటే మాత్రం వెంటనే ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోండి. లేకపోతే ఇక్కడ బలవంతంగా అధికారులు నోటీసులు ఇచ్చి మిమ్మల్ని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి తీసుకురాకుండా మీరే స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకు ఖాళీ చేయమని చెప్తున్నాను అంటే ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే ఇప్పుడు కూడా రోడ్డు మీద కొట్టాలు వేసుకుని ఉన్నారో అటువంటి వాళ్ళకి మనం ఇల్లు కేటాయించాలి. కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఖాళీ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక్కొక్కరు 2-3 ఇల్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఇళ్ల కాడ వాళ్ళు కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. అది కూడా మా కంప్లైంట్ మా కళ్ళారా కూడా ఇందాక మీడియా మిత్రులు కూడా చూసింటారు.
సో అవన్నీ కూడా ఖాళీ చేయించమని కమిషనర్ గారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఆల్రెడీ ఇల్లుండి రిజిస్ట్రేషన్స్ అయినాయో అవి కూడా తీపించడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఏ వ్యక్తికి కూడా ఇల్లు ఉన్నా కూడా ఇక్కడ తిట్టుకోకి ఎవరి పేరైనా చెప్పి తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా తీపించడం జరుగుతుంది.